శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 14వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ వారంలో పంచగ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతున్న తరుణంలో పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఎప్పటి వరకు ఫలితాలను ఇస్తుందో, అలాగే ఈ వారం ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు రావాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి పంచగ్రహ కూటమిని పరిగణనలోకి తీసుకుంటూ వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 14 నుంచి జనవరి 20 మధ్యలో వారఫలాలు మనం పరిశీలించినట్లయితే ఈ వారంలో ఖగోళంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం ఏంటంటే జనవరి 18వ తేదీ ఆదివారం అమావాస్య. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 4:40 ఖగోళంలో చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటి వరకు మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఈ చంద్రుడు అక్కడికి రాగానే పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. అంటే ఈ వారంలో జనవరి 18వ తేదీ ఆదివారం సాయంత్రం 4:40 ఖగోళంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అలా ఏర్పడిన పంచగ్రహ కూటమి జనవరి 19, జనవరి 20 మొత్తం కూడా అలానే ఖగోళంలో ఉండి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 మకర రాశిలో ఉన్న చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశించగానే పంచగ్రహ కూటమి తొలగిపోయి మకర రాశిలో చతుర్గ్రహ కూటమి మాత్రమే ఉండబోతోంది. అంటే జనవరి 18 సాయంత్రం 4:40 నుంచి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 వరకు ఖగోళంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాశులకి వాళ్ళ రాశి ఫలితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమిని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ వారం జనవరి 14 నుంచి జనవరి 20 వరకు వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా వారఫలాన్ని నిర్దేశించేటటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 10వ స్థానంలో ఉన్నాయి. అలాగే ఈ వారంలో వస్తున్నటువంటి పంచగ్రహ కూటమిలో చంద్రుడు కూడా రావటం వల్ల చంద్రుడు కూడా 10వ స్థానంలో ఉన్నాడు. అంటే పంచగ్రహ కూటమి సమయంలో చంద్రుడు 10వ స్థానంలో ఉన్నాడు. పంచగ్రహ కూటమి లేని సమయంలో మిగిలిన 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి 10వ స్థానంలో ఉంది. ఇలా ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ప్రధానంగా పంచగ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి విశేషంగా యోగించేటటువంటి గ్రహాలు రవిగ్రహము, చంద్రగ్రహము. ఈ 2 గ్రహాలు కూడా పంచగ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి యోగిస్తున్నాయి. రవి యోగించటం వల్ల మేషరాశి వాళ్ళకి ఈ వారం చాలా శోభాయమానంగా ఉంటుంది. చేస్తున్న ప్రతి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో అనుకూలత కలుగుతుంది. విశేషమైన ధనలాభం చేకూరుతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా పదోన్నతి కలుగుతుంది. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మహనీయులతో సాంగత్యం ఏర్పడుతుంది. అంటే గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. వాళ్ళ కలయిక వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. అంటే వాళ్ళతో స్నేహం చేయటం, వాళ్ళ పరిచయాలు పెరగటం, వాళ్ళతో కలిసి సంచరించడం వల్ల కూడా మంచి లాభాలు మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి పంచగ్రహ కూటమిలో సూర్యుడు యోగించడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ మేషరాశి వాళ్ళు పొందుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో ఈ వారం చంద్రుడు కూడా మేషరాశి వాళ్ళకు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తాడు. పంచగ్రహ కూటమిలో చంద్రుడు యోగించడం వల్ల మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. అంటే పనులు ఆలస్యం అవ్వకుండా తొందరగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. చేస్తున్న ప్రతి పనిలో కూడా అభివృద్ధి పెరుగుతుంది. ఊహించిన పనులన్నీ సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. సుఖ సంతోషాలు నిండుగా ఉంటాయి.
శుభ కార్యక్రమాలు చేయాలనేటటువంటి తలంపు పెరుగుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఈ వారం పంచగ్రహ కూటమి ఏర్పడుతున్న తరుణంలో అందులో రవి చంద్రుడు 10వ స్థానంలో యోగించడం వల్ల మేషరాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఈ వారం మొత్తం కూడా కుజుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ మేషరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కొనటానికి, అమ్మటానికి మాత్రం కొంచెం బలం తక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మేషరాశి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు అప్పులు అవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు మాత్రం ఈ వారం మేషరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు కూడా 10వ స్థానంలో మేషరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకించి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంటర్వ్యూలో ఎక్కువ కష్టపడితేనే సెలెక్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి బుధుడు 10వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఏర్పడతాయి. అలాగే శుక్రుడు 10వ స్థానంలో ఉండటం వల్ల టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొద్దిగా సాధారణ ఫలితాలే వస్తాయి. అంత గొప్పగా లాభాలు ఉండవు. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు అందిపుచ్చుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. కాబట్టి ఈ వారము వారఫలాలు నిర్దేశించేటటువంటి గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో కుజుడు, శుక్రుడు, బుధుడు యోగించట్లేదు. రవి యోగిస్తున్నాడు. అందులోనూ పంచగ్రహ కూటమిలో యోగిస్తున్నాడు కాబట్టి అద్భుత ఫలితాలు ఉంటాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించి పరిహారాలు పాటిస్తే మేషరాశి వాళ్ళకు అద్భుతమైన ఫలితాలు ఈ వారం పొందవచ్చు. ఈ 3 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించటం, లేదా కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఈ 3 గ్రహాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే దర్శించవలసినటువంటి ఆలయం నరసింహస్వామి ఆలయం. నరసింహస్వామిని దర్శించుకోవటం, ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా బుధుడు, కుజుడు యోగిస్తాడు. శుక్రుడు కూడా యోగించాలంటే అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడు కూడా యోగిస్తాడు. ఈ పరిహారాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళు ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారంలో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 9వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. అయితే ఈ వారంలో ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమిలో చంద్రుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచగ్రహ కూటమిలో ఈ 5 గ్రహాలు కూడా ఉంటాయి. అయితే వారఫలాల్లో మాత్రం చంద్రుడు మారిపోయాక రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి ఒకే ఒక్క గ్రహం యోగిస్తోంది, అదే శుక్రగ్రహము. ఖగోళంలో ఏర్పడే పంచగ్రహ కూటమిలో 9వ స్థానములో శుక్రుడు యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ప్రధానంగా ఆచార సంప్రదాయ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తారు. సాంప్రదాయ సిద్ధమైనటువంటి ధర్మాచరణ పాటిస్తారు. భక్తి పెరుగుతుంది. మిత్రులకు బాగా సహాయం చేస్తారు. ఎవరైనా స్నేహితులు అడిగితే కాదనకుండా వాళ్ళకు అవసరమైనవన్నీ సమకూరుస్తూ ఉంటారు. ప్రేమ కలాపాలు కొనసాగిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. దేశభక్తి పెరుగుతుంది. గురువులను గౌరవిస్తారు. గురువులకు బహుమతులు అందిస్తారు. గురుదేవుల ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. కార్యక్రమాలన్నీ ఒక ప్రణాళికా పద్ధతి ప్రకారం నిర్వహించి అన్ని పనులు కూడా జయప్రదం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉండి సంతోషంగా ఉంటారు. పంచగ్రహ కూటమిలో 9వ స్థానంలో శుక్రుడు యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో ఈ రకమైన ప్రయోజనాలు చేకూరతాయి. అయితే వారఫలాల్లో రవి, కుజుడు, బుధుడు మాత్రం 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. రవి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆఫీసులో
బాస్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎక్కువ కష్టపడ్డ ఫలితం మాత్రం ఆఫీసులో కొంచెం తక్కువగానే ఉంటుంది. రాజకీయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. రవి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రవి యోగించాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రోజు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వింటం చేయాలి. ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః 12 సార్లు చదువుకుంటే చాలా మంచిది. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కొన్ని కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ అర్ఘ్యమిస్తే కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. విష్ణు ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ వారం కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇటువంటి బిజినెస్లు చేసే వాళ్ళకి అంత గొప్పగా లాభాలు ఉండవు. రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగా ఉంటుంది. సోదరుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ కావటం కూడా ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవటం ద్వారా, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వినటం ద్వారా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసిన, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన వృషభ రాశి వాళ్ళకి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే వృషభ రాశి నిరుద్యోగులు బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు వస్తాయి. బిజినెస్లో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలి. విద్యారంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వ్యాపారపరమైన విషయాల్లో కొంత ప్రతికూలత బుధుడి బలం లేకపోవటం వల్ల జరుగుతుంది. బుధుడి బలం పెరగాలంటే బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం ఒకసారి చేసుకోవటం, అలాగే రోజు సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ వినటం చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. దీనివల్ల బుధుడి బలాన్ని పెంచుకొని బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ వారం వృషభ రాశి వాళ్ళు రవి బలము, కుజ బలము, బుధ బలము లేదు కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం శుక్రుడు యోగిస్తున్నాడు, అందులోనూ పంచగ్రహ కూటమిలో యోగిస్తున్నాడు కాబట్టి శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ 3 గ్రహాలకు మాత్రం పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 8వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. అలాగే ఈ వారంలో ఏర్పడే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 8వ స్థానంలో ఉన్నాడు. అంటే పంచగ్రహ కూటమిలో 5 గ్రహాలు 8వ స్థానంలో ఉన్నాయి. పంచగ్రహ కూటమి తొలగిపోయాక ఈ వారంలో చతుర్గ్రహ కూటమిలో 4 గ్రహాలు 8వ స్థానంలో ఉన్నాయి. అయితే పంచగ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకి యోగించే గ్రహం శుక్రగ్రహం. పంచగ్రహ కూటమిలో ఒక్క శుక్రుడు మాత్రమే మిథున రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. పంచగ్రహ కూటమిలో శుక్రుడు 8వ స్థానంలో యోగించటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ప్రధానంగా వంశపారంపర్యంగా రావాల్సినటువంటి స్థిరాస్తులు దక్కించుకోవటం జరుగుతుంది. చాలా కాలంగా మీకు వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఆగిపోతున్న తరుణంలో పంచగ్రహ కూటమిలో శుక్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆ రావాల్సిన ఆస్తులు తొందరగా అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ధనార్జన అనుకూలంగా ఉంటుంది. రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అధిక ధనలాభం అనూహ్యంగా కలుగుతుంది. అంటే ఊహించని విధంగా అనుకోకుండా హఠాత్తుగా ధనలాభం కలిగే సూచనలు ఈ వారం మిథున రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో శుక్రుడి వల్ల ఏర్పడబోతున్నాయి. అలాగే బంధుమిత్రులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకుముందు బంధువులతో మిత్రులతో ఉన్న గొడవల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త మిత్రులు ఏర్పడతారు. ఆ మిత్రులు మీకు విశేషంగా సహకారాన్ని అందించగలుగుతారు. సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం ఏర్పడుతుంది. పెద్దల అభిమానం పొందుతారు. అంటే సంఘంలో పరపతి పేరు ఉన్న వాళ్ళ అభిమానాన్ని పొందగలుగుతారు. పంచగ్రహ కూటమిలో శుక్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు.
అయితే ఈ వారంలో వారఫలాలు చూసే రవి, బుధుడు, కుజుడు మాత్రం 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. సూర్యుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ప్రధానంగా అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆఫీసులో కూడా ఎక్కువ కష్టపడ్డప్పటికీ అష్టమంలో రవి ఉండటం వల్ల ఆఫీసులో మీకు రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేసినా క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా సాధారణంగానే ఉంటుంది. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవసాయ రంగంలో సాధారణంగా ఉంటుంది. రవి 8వ ఇంట్లో ఉండటం వల్ల వచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం వినాలి. దీనివల్ల 8వ ఇంట్లో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ వారం కుజుడు కూడా 8వ ఇంట్లో మిథున రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. దీనివల్ల వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంది. అష్టమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామిని దర్శించుకుంటే అష్టమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు మిథున రాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ వారం బుధుడు 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా, ఎంత బాగా చదివినా జ్ఞాపక శక్తి తక్కువ ఉండటం వల్ల మంచి ర్యాంకులు పొందలేకపోతూ ఉంటారు. సహనంతో ఇంకా మళ్ళీ ప్రయత్నించాలి. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినా బాగా ఇంటర్వ్యూ పర్ఫామ్ చేస్తేనే కొత్త ఉద్యోగం వస్తుంది. వ్యాపారాల్లో కూడా ఎంత బాగా కష్టపడ్డా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. విద్యారంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వ్యాపారంలో 8వ ఇంట్లో బుధుడి వల్ల మిథున రాశి వాళ్ళకు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవి తొలగిపోవాలంటే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు 8వ ఇంట్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ వారం వారఫలాలు చూసేటటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు మిథున రాశి వాళ్ళకి యోగించటం లేదు. కేవలం ఒక శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుంది. అందులోనూ యోగించే శుక్రగ్రహం పంచగ్రహ కూటమిలో ఇంకా అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అయితే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళు ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే వారఫలాలు చూసే 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 7వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ఈ వారంలో వచ్చే పంచగ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే పంచగ్రహ కూటమి ఏర్పడగానే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడితో పాటుగా చంద్రుడు కూడా అక్కడికి వస్తాడు. చంద్రుడు 7వ స్థానంలో యోగిస్తాడు. అంటే పంచగ్రహ కూటమిలో కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడు యోగిస్తాడు. చంద్రుడు యోగించడం వల్ల ఏం జరుగుతుందంటే 7వ స్థానంలో చంద్రుడు యోగించడం వల్ల అన్ని విధాలుగా అభివృద్ధి ఉంటుంది. తలపెట్టిన ఏ పని అయినా సరే కర్కాటక రాశి వాళ్ళు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ కర్కాటక రాశి వాళ్ళు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దేహ సౌఖ్యం ఉంటుంది. అంటే శరీరానికి ఆనందం చేకూరుతుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శుభ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనాన్ని కూడా కర్కాటక రాశి వాళ్ళు సమకూర్చుకోగలుగుతారు. దుష్ఫలితాలు అనేవి లేకుండా జీవితం సంతోషకరంగా ఉంటుంది. పంచగ్రహ కూటమిలో 7వ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ ఉంటాయి. అయితే పంచగ్రహ కూటమి తొలగిపోగానే చతుర్గ్రహ కూటమి మాత్రమే ఉంటుంది. ఆ 4 గ్రహాలు కూడా ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి రవి 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో ఏ పని చేసినా మీరు ఇండిపెండెంట్గా చేసుకోండి. కొలీగ్స్తో కలిసి మీరు పనిచేస్తే క్రెడిట్ మొత్తం కొలీగ్స్కి వెళ్ళిపోతుంది.
అలాగే రాజకీయాల్లో కూడా వేరే వాళ్ళతో కలిసి పనిచేయకుండా మీరు సొంతంగా పనిచేసుకుంటేనే పేరు వస్తుంది. అదేవిధంగా తండ్రి వైపు బంధువులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం కుజుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ కర్కాటక రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ కుజదోషం ఉండటం వల్ల సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోవటం, చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు రావటం, ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. అదేవిధంగా బుధుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ వారం బుధుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు కంబైన్ స్టడీస్ చేయకుండా సింగిల్గా చదువుకోండి. అప్పుడే కొంత మేరకు అనుకూల ఫలితాలు వస్తాయి. కంబైన్ స్టడీస్ చేస్తే మాత్రం సమయం వృధా అయిపోయే అవకాశం ఉంది. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళేటటువంటి నిరుద్యోగులు కర్కాటక రాశి వాళ్ళు బాగా కష్టపడితేనే కొత్త ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసే కర్కాటక రాశి వాళ్ళకు కూడా సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల కర్కాటక రాశి వాళ్ళకి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. బాగా కష్టపడ్డా కొత్త అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. దంపతులు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఈ వారంలో వచ్చే పంచగ్రహ కూటమి మాత్రమే కర్కాటక రాశికి యోగిస్తుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమిలో చంద్రుడు యోగించడం వల్ల కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. పంచగ్రహ కూటమి తొలగిపోగానే కర్కాటక రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమిలో ఉన్నటువంటి 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు, కేజింబావు పెసలు, కేజింబావు అలసందలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే రవి, బుధుడు యోగించాలంటే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి. విష్ణు ఆలయ దర్శనం చేసుకుంటే రవి, బుధులు యోగిస్తారు. అలాగే కుజుడు యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినాలి. అలా చేస్తే కుజుడు యోగిస్తాడు. అదేవిధంగా శుక్రుడు యోగించాలంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని వినాలి. దీనివల్ల శుక్రుడు యోగిస్తారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 4 గ్రహాలు ఈ వారం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు మాత్రం చంద్రుడు యోగించడం వల్ల కర్కాటక రాశి వాళ్ళు కొన్ని అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఎంతగానో ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 6వ స్థానంలో ఈ వారం సంచారం చేస్తున్నారు. పంచగ్రహ కూటమి ఏర్పడిన తరుణంలో, పంచగ్రహ కూటమి ఉన్న రోజుల్లో చంద్రుడు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచగ్రహ కూటమి ప్రభావం సింహరాశి వాళ్ళకి ఈ వారం అద్భుతంగా యోగిస్తోంది. ఎందుకంటే పంచగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి 4 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి. ఇది చాలా అద్భుతమైన విషయంగా చెప్పుకోవాలి. పంచగ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు ఈ 4 గ్రహాలు కూడా సింహరాశికి యోగించటం వల్ల సింహరాశి వాళ్ళు ఈ వారం చక్రం తిప్పబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పంచగ్రహ కూటమిలో సూర్యుడు 6వ స్థానంలో యోగించటం వల్ల సింహరాశి వాళ్ళు ఇంతకుముందు చేయలేక వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా తిరిగి చేపట్టి ధైర్యంగా ముందుకు సాగి లక్ష్యాన్ని జయప్రదం చేసుకోగలుగుతారు. అలాగే పట్టుదల, కార్యదీక్ష ఎక్కువగా ఉంది. అన్ని కార్యక్రమాలు ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేసుకోగలుగుతారు. ధనం సమృద్ధిగా ఏర్పడుతుంది. అలాగే తాము పోగొట్టుకున్నటువంటి ధనాన్ని కూడా సింహరాశి వాళ్ళు తిరిగి సంపాదించుకోగలుగుతారు. శారీరక సుఖం ఉంటుంది. ఆనందకరమైన జీవితం గడుపుతారు. అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. పంచగ్రహ కూటమిలో శుక్రుడు 6వ స్థానంలో యోగించటం వల్ల సింహరాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 6వ స్థానంలో యోగించడం వల్ల సింహరాశి వాళ్ళు పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. సేవా కార్యక్రమాలు, దేవాలయాల్లో విరాళాలు ఇవ్వటం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధన ఆదాయం చంద్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల విపరీతంగా సింహరాశి వాళ్ళకి పెరుగుతుంది.
అలాగే శుభ కార్యక్రమాలు అంటే వ్రతాలు, పూజలు ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సొంత గృహంలో ఉండటం వల్ల బాల్య స్నేహితుల కలయిక వల్ల మానసికంగా ఎక్కువగా ఆనందం పొందుతూ ఉంటారు. ఇంట్లోనే ఉండి చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా కాలాన్ని గడిపే యోగం కూడా పంచగ్రహ కూటమిలో చంద్రుడి 6వ సంచారం వల్ల సింహరాశి వాళ్ళకి ఏర్పడుతోంది. అలాగే పంచగ్రహ కూటమిలో కుజుడు 6వ స్థానంలో అద్భుతంగా సింహరాశికి యోగిస్తున్నాడు. కూటమిలో కుజుడు 6వ స్థానంలో యోగించడం వల్ల సింహరాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి నూతనమైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగం ఉంది. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీలు వసూలయ్యే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఇష్టకార్య సిద్ధి లభిస్తుంది, సభాగౌరవం లభిస్తుంది, అలంకార ప్రాప్తి పెరుగుతుంది, కుటుంబంలో అందరికీ కూడా స్నేహభావాలు పెరుగుతాయి, సుఖమైనటువంటి జీవితాన్ని సింహరాశి వాళ్ళు గడపగలుగుతారు. కాబట్టి పంచగ్రహ కూటమిలో కుజుడు యోగించడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ ఉంటాయి. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు కూడా సింహరాశి వాళ్ళకి 6వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల ప్రధానంగా విద్యార్థులకు మంచి లాభసాటిగా ఉంటుంది. సింహరాశి విద్యార్థులకు తిరుగుండదు, బ్రహ్మాండమైన ర్యాంకులు కొట్టే అవకాశం ఉంది, విద్యలో రాణిస్తారు, పరీక్షల్లో బ్రహ్మాండమైన విజయం పొందగలుగుతారు. అందువల్ల విద్యార్థులందరూ కూడా సింహరాశి వాళ్ళు చాలా ఆనందంగా ఈ పంచగ్రహ కూటమి వల్ల ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మనోబలం పెరుగుతుంది, మాటలకు మంచి గుర్తింపు విలువ అనేది సింహరాశి వాళ్ళకి పెరుగుతుంది. బుధుడు 6వ స్థానంలో పంచగ్రహ కూటమిలో యోగించడం వల్ల సింహరాశి వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ వారం వారఫలాల్లో పంచగ్రహ కూటమి ప్రభావాన్ని తీసుకుంటే పంచగ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు ఈ 4 గ్రహాలు యోగించడం వల్ల బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు సింహరాశి వాళ్ళు పొందబోతున్నారు. మంచి రాజయోగం ఉంది, బ్రహ్మాండమైన జాక్పాట్ కొడతారు. అయితే పంచగ్రహ కూటమి తొలగిపోగానే పంచగ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు, శుక్రుడు 4 గ్రహాలు మాత్రమే చతుర్గ్రహ కూటమిగా ఉంటాయి. ఈ 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు సింహరాశికి యోగిస్తున్నారు. ఒక్క శుక్రుడు మాత్రమే యోగించట్లేదు. అంటే సింహరాశి వాళ్ళు ఈ వారం శుక్రుడికి సంబంధించిన పరిహారాలే చేసుకోవాలి. ఇంకా ఏ పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క శుక్రుడికి సంబంధించిన పరిహారాలే చేసుకోవాలి. ఎందుకంటే ఈ వారం సింహరాశికి ఒక్క శుక్రుడు మాత్రమే యోగించటం లేదు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. 6వ స్థానంలో శుక్రుడి వల్ల అప్పుడప్పుడు డబ్బు ఖర్చు కూడా ఉంటుంది. శుక్రుడు 6వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు ఈ వారం గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే కేజింబా అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. శుక్రుడికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఈ వారం శుక్రగ్రహం కూడా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద ఈ వారంలో పంచగ్రహ కూటమి ప్రభావం తీసుకున్న, పంచగ్రహ కూటమి పూర్తయిపోయిన తర్వాత 4 గ్రహాల ప్రభావం తీసుకున్న ఒక్క శుక్రుడు తప్ప మిగిలిన అన్ని గ్రహాలు ఈ వారం బ్రహ్మాండంగా సింహరాశికి యోగించడం వల్ల సింహరాశి వాళ్ళు ఈ వారం రాజయోగం పొందడం ఖాయం. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవటానికి సింహరాశి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు కూడా ఈ వారం 5వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. పంచగ్రహ కూటమి ప్రభావాన్ని తీసుకుంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతున్న తరుణంలో చంద్రుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచగ్రహ కూటమి ఏర్పడుతున్న తరుణంలో పంచగ్రహ కూటమిలో కన్యారాశి వాళ్ళకి ఒకే ఒక గ్రహం యోగిస్తోంది. ఆ గ్రహం శుక్రగ్రహం. 5వ స్థానంలో శుక్రుడు పంచగ్రహ కూటమిలో కన్యారాశికి యోగిస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడు యోగించడం వల్ల కన్యారాశి వాళ్ళు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగింపజేస్తారు. తల్లిదండ్రుల మనసుకు నచ్చే రీతిలో ప్రవర్తిస్తూ కన్యారాశి వాళ్ళు ఉంటారు. అలాగే సంతాన సుఖం ఉంటుంది. అంటే సంతానం లేని కన్యారాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటాం, లేదా సంతానం విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏదో ఒక అభివృద్ధిని సాధించటం వల్ల కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కన్యారాశి వాళ్ళకి సంతానంతో ఉన్న విభేదాలు తొలగిపోయి సత్సంబంధాలు నెలకొంటాయి. అలాగే తరచూ విందు భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని కన్యారాశి వాళ్ళు స్వీకరించగలుగుతారు. అలాగే ధన ఆదాయం పెరుగుతుంది. రుణ బాధల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. క్రింది ఉద్యోగుల మన్ననలు పొందగలుగుతారు. పంచమంలో శుక్రుడు పంచగ్రహ కూటమిలో ఏం చేస్తాడంటే
కన్యారాశి వాళ్ళ కింద ఎవరు పనిచేస్తున్నా సరే వాళ్ళందరూ కూడా కన్యారాశి వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటారు. అలాగే చక్కటి ప్రోత్సాహాన్ని కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. మిత్రుల అండదండలు కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. కన్యారాశి వాళ్ళ మాటకు విలువ, గుర్తింపు అనేవి 5వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల పంచగ్రహ కూటమిలో ఏర్పడబోతున్నాయి. అయితే పంచగ్రహ కూటమి తొలగిపోగానే చతుర్గ్రహ కూటమి మాత్రమే ఉంటుంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. వీటిల్లో ఒక శుక్రుడే యోగిస్తున్నాడు కాబట్టి రవి, బుధుడు, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. 5వ స్థానంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఆఫీసులో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. కొలీగ్స్తో, బాస్తో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు కూడా 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి. కన్యారాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే కొత్త ఇంటర్వ్యూల్లో విజయం వస్తుంది. అంటే కొత్త జాబ్ రావాలంటే నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అవ్వాలి. వ్యాపారస్తులకు కూడా కన్యారాశి వాళ్ళకి ఊహించినంత లాభాలు రావు. ఎందుకంటే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ వారము ప్రధానంగా కుజుడు కూడా 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి బలం లేదు. రియల్ ఎస్టేట్లో డల్గా ఉంటుంది. సోదరులతో చిన్న చిన్న విభేదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీరిపోవటం అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కుజుడు ఈ వారం కన్యారాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే వార ఫలాలు చూసే 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. వీటిల్లో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు యోగించట్లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే రవి, బుధుడు ఈ 2 గ్రహాలు యోగించాలంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం చేయాలి. అలాగే కుజుడు యోగించాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. అప్పుడు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా ఈ వారం యోగించి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమిలో శుక్రుడు యోగించటం వల్ల అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ పంచగ్రహ కూటమి పూర్తి కాగానే పంచగ్రహ కూటమిలో మిగిలిన 3 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి రవికి, బుధుడికి, కుజుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవడం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 4వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. ఈ వారంలో వచ్చే పంచగ్రహ కూటమిలో చంద్రుడు కూడా 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచగ్రహ కూటమి పూర్తి కాగానే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు మాత్రమే 4వ స్థానంలో ఉన్నారు. అయితే పంచగ్రహ కూటమిలో తులారాశి వాళ్ళకి ప్రధానంగా 2 గ్రహాలు యోగిస్తున్నాయి. బుధగ్రహము, శుక్రగ్రహము కూటమిలో యోగిస్తున్నాయి. ఇవి యోగించడం వల్ల కొన్ని అనుకూల ఫలితాలు తులారాశి వాళ్ళు పొందుతారు. పంచగ్రహ కూటమిలో బుధుడు 4వ స్థానంలో యోగించడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. కుటుంబంలో విశేషమైన ఆనందం కలుగుతుంది. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ అనుకున్నట్లుగా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకోగలుగుతారు. అలాగే దిగ్విజయంగా ప్రతి పనిని తులారాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమిలో బుధుడు అద్భుతంగా యోగించడం వల్ల తులారాశి వాళ్ళకి ఈ ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పంచగ్రహ కూటమిలో తులారాశికి యోగిస్తున్న ఇంకొక గ్రహం శుక్రగ్రహం. కూటమిలో శుక్రుడు 4వ స్థానంలో యోగించడం వల్ల తులారాశి వాళ్ళకి స్త్రీల వల్ల సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి. తులారాశి పురుషులు కానీ, తులారాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలతో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. వాహన ప్రాప్తి యోగం కలుగుతుంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే దుఃఖము తొలగిపోతుంది. మనోచింతన తొలగిపోతుంది.
చేపట్టిన ప్రతి పనిలో కూడా వృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి దృఢ సంకల్పంతో ముందుకు సాగగలుగుతారు. పంచగ్రహ కూటమిలో శుక్రుడు యోగించడం వల్ల తులారాశి వాళ్ళకి విపరీతమైన మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగలుగుతారు. కాబట్టి పంచగ్రహ కూటమిలో 2 గ్రహాలు అద్భుతంగా తులారాశికి యోగిస్తున్నాయి. బుధగ్రహము శుక్రగ్రహము యోగించడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ పొందుతారు. కూటమి పూర్తి కాగానే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 4వ స్థానంలో ఉన్నప్పుడు రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ గ్రహాలకు మాత్రం పరిహారాలు చేసుకోవాలి. రవి 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. బాస్తో, కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆఫీస్ పాలిటిక్స్ కొంత వెంటాడుతూ ఉంటాయి. అలాగే రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. రవి బలం లేదు కాబట్టి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. రవి బలం పెంచుకోవటానికి తులారాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. అలాగే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వింటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే కూడా సూర్యుడి బలాన్ని పెంచుకొని సమస్త శుభాలను పొందవచ్చు. అలాగే ఈ వారం తులారాశి వాళ్ళకి కుజుడి బలం కూడా లేదు. కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం ఉంది. కాబట్టి భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటివి కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్దగా బలం లేదు. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ గొప్పగా ఉండవు. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం కూడా తక్కువగా ఉంది. అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే తులారాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే కుజుడి బలం పెరగాలంటే కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఈ పరిహారాలు చేసుకుంటే అర్ధాష్టమ కుజదోషాన్ని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ వారం వారఫలాలు ప్రధానంగా చూసే 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ గ్రహాల్లో బుధుడు, శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు. అందులోనూ పంచగ్రహ కూటమిలో విశేషంగా యోగిస్తున్నారు. రవికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 3వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. పంచగ్రహ కూటమి ఈ వారంలో ఏర్పడినప్పుడు చంద్రుడు కూడా 3వ స్థానంలోకి వచ్చాడు. పంచగ్రహ కూటమి తొలగిపోగానే చతుర్గ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు 3వ స్థానంలో ఉన్నాయి. పంచగ్రహ కూటమి ఏర్పడిన సమయంలో ఈ పంచగ్రహ కూటమిలో వృశ్చిక రాశి వాళ్ళకి 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. రవి, చంద్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలు 3వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాయి. ఇవి యోగించడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటంటే రవి 3వ స్థానంలో యోగించడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఆనంద జీవితం ఉంటుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. శారీరక సుఖం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. ఏ పనులు ప్రారంభించినా అడ్డు ఆటంకాలు లేకుండా వృశ్చిక రాశి వాళ్ళు ఆ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది. కూటమిలో రవి యోగించడం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 3వ స్థానంలో యోగించడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి కార్య అనుకూలత సులభంగా ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా విఘ్నాలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయిపోతూ ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చంద్రుడు కూటమిలో 3వ స్థానంలో యోగించటం వల్ల ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో హాయిగా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. బంధువులతో మిత్రులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. అలాగే సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరగటానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కూటమిలో 3వ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే పంచగ్రహ కూటమిలో కుజుడు కూడా వృశ్చిక రాశికి అద్భుతంగా 3వ స్థానంలో యోగిస్తున్నాడు. కూటమిలో కుజుడు యోగించడం వల్ల తలపెట్టిన కార్యక్రమాలన్నీ జయప్రదంగా పూర్తి చేస్తారు. ధనప్రాప్తి యోగం ఉంది. రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తొందరగా ధనమంతా వసూలైపోతుంది.
ఆరోగ్యపరంగా కూడా హాయిగా ఉంటారు. అంటే దీర్ఘకాల వ్యాధులతో సతమతం అయిపోయే వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా దీర్ఘకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మంచి వాళ్ళతో పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం వల్ల మంచి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. మంచి సంబంధాలు మంచి వాళ్ళతో ఏర్పాటు చేసుకుంటారు. అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి యోగం కలుగుతుంది. 3వ స్థానంలో కుజుడు పంచగ్రహ కూటమిలో యోగించడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి అనుకోకుండా అనూహ్యంగా ధనప్రాప్తి యోగం కలిగే సూచనలు ఉన్నాయి. సుఖ సంతోషాలకు లోటు ఉండదని చెప్పుకోవాలి. కాబట్టి పంచగ్రహ కూటమిలో 3 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి. రవి, చంద్రుడు, కుజుడు, ఈ 3 గ్రహాలు పంచగ్రహ కూటమిలో అద్భుతంగా యోగించడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు పొందబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పంచగ్రహ కూటమి తొలగిపోగానే చతుర్గ్రహ కూటమి మాత్రమే ఉంటుంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా 3వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. ఈ 4 గ్రహాల్లో కూడా రవి, కుజుడు యోగిస్తున్నారు. బుధుడు, శుక్రుడు యోగించట్లేదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు బుధుడికి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం ఇంకా అద్భుతంగా ఉంటుంది. బుధుడు 3వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగులు కూడా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వారఫలాల్లో బుధుడు 3వ స్థానంలో ఉండటం వల్ల విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వీటిల్లో కొన్ని అవరోధాలు ఉంటాయి. అవి తొలగిపోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు వారఫలాల్లో బుధుడు కూడా యోగిస్తాడు. బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వారఫలాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల అక్క చెల్లెళ్లతో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అక్క చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్క చెల్లెళ్లతో విభేదాభిప్రాయాలు రాకుండా ఉండాలంటే వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు కూడా ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 20 సార్లు చదువుకోవాలి. అలాగే లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబా అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. కాబట్టి ఈ వారం వారఫలాల్లో ప్రధానంగా వారఫలాలు చూసే 4 గ్రహాలైనటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల్లో కూడా రవి, కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి యోగిస్తున్నారు. బుధుడు, శుక్రుడు యోగించట్లేదు. కాబట్టి బుధుడికి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకుంటే ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే వారఫలాలు చూసే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ 2వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. ఈ వారంలో పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు చంద్రుడు కూడా 2వ స్థానంలోకి వస్తున్నాడు. పంచగ్రహ కూటమి తొలగిపోగానే మళ్ళీ చతుర్గ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 2వ స్థానంలో ఉన్నారు. పంచగ్రహ కూటమి ఏర్పడిన తరుణంలో పంచగ్రహ కూటమిలో ధనుసు రాశి వాళ్ళకి 2 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. బుధుడు, శుక్రుడు, ఈ 2 గ్రహాలు కూడా తిరుగులేని లాభాలను ధనుసు రాశి వాళ్ళ కలిగింపజేస్తున్నాయి. పంచగ్రహ కూటమిలో బుధుడు 2వ స్థానంలో యోగించటం వల్ల కార్యసిద్ధి ధనుసు రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. మంచి పట్టుదలతో పనులు ఒక ప్రణాళికాబద్ధంగా రచించుకొని విజయాలను సాధించగలుగుతారు. అలాగే సత్సాంగత్యం ఏర్పడుతుంది. మంచి వాళ్ళతో స్నేహం పెరిగే సూచనలు ఉన్నాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. తలపెట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళకి మంచి విందు భోజనం కూడా లభిస్తుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం పంచగ్రహ కూటమిలో బుధుడు 2లో ఉండటం వల్ల ఏర్పడుతుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. అలాగే ధనుసు రాశి వాళ్ళు పంచగ్రహ కూటమిలో బుధుడు 2వ స్థానంలో యోగించటం వల్ల బంధుమిత్రుల్లో గౌరవం సంపాదించుకోగలుగుతారు. బంధువులు కానీ మిత్రులు కానీ మీ మాటకు విలువ, గౌరవం ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పంచగ్రహ కూటమిలో శుక్రుడు 2వ స్థానంలో యోగించటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో అనుకూలత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కూడా మనసుకు ఆనందము, ఉల్లాసము కలుగుతాయి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళు, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ధనుసు రాశి వాళ్ళు కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. పంచగ్రహ కూటమిలో బుధుడు, శుక్రుడు 2వ స్థానంలో యోగించడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. పంచగ్రహ కూటమి పూర్తి కాగానే
చతుర్గ్రహ కూటమిలో ఉన్న 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుల్లో బుధుడు, శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు కాబట్టి రవి, కుజుడికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. రవి 2వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో మాట దూకుడుతనం, మాట దురుస్తనం వల్ల కొలీగ్స్తో కానీ బాస్తో కానీ గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రితో కానీ తండ్రితర బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. లేకపోతే లేనిపోని విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, 1.25 కేజీ గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రపూలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినాలి. అప్పుడు సూర్యుడు 2వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ ఈ వారం తొలగింపజేసుకొని ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి కుజుడు కూడా 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల కోపం ఎక్కువగా ఉండి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే సోదరులతో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కాబట్టి ఈ వారం వారఫలాలు చూసే 4 గ్రహాల్లో రవి, కుజుడు యోగించట్లేదు కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే వారఫలాలు చూసుకునేటటువంటి 4 గ్రహాలు అంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలోనే అంటే జన్మల్లోనే సంచారం చేస్తున్నాయి. పంచగ్రహ కూటమి ఏర్పడిన సమయంలో మాత్రం చంద్రుడు కూడా అక్కడికి వస్తున్నాడు. పంచగ్రహ కూటమిలో మకర రాశి వాళ్ళకి యోగించే గ్రహాలు చంద్రగ్రహము, శుక్రగ్రహము. పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండి జన్మంలో ఉండి యోగిస్తున్నాడు. శుక్రుడు మకర రాశిలో ఉండి అంటే జన్మంలో ఉండి యోగిస్తున్నాడు. ఈ 2 గ్రహాలు పంచగ్రహ కూటమిలో యోగించటం వల్ల పంచగ్రహ కూటమి ఉన్న సమయంలో మకర రాశి వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే చంద్రుడు జన్మంలో యోగించడం వల్ల ధనలాభం మకర రాశి వాళ్ళకు కలుగుతుంది. అలాగే వస్త్రలాభం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చంద్రుడు జన్మంలో ఉండటం వల్ల మంచి విందు భోజనం లభించే యోగం కూడా మకర రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పంచగ్రహ కూటమిలో చంద్రుడు యోగించటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ మకర రాశి వాళ్ళు పొందుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో శుక్రుడు జన్మంలో యోగించటం వల్ల మకర రాశి వాళ్ళకి ఆనందకరమైన జీవితం ఉంటుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంది. బ్రహ్మాండమైనటువంటి రకరకాల పదార్థాలతో భోజనం స్వీకరించే యోగం ఉంది. స్త్రీ సౌఖ్యం కూడా ఉంది. మకర రాశి పురుషులకు ప్రత్యేకంగా స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా లభిస్తే స్త్రీల వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. అలాగే మకర రాశి స్త్రీ పురుషులు ఎవరికైనా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీల వల్ల వస్తులాభం, ధనలాభం, విశేషమైన ప్రయోజనాలు మకర రాశి పురుషులకి మకర రాశి స్త్రీలకు కలుగుతాయి. మకర రాశి పురుషులకైనా మకర రాశి స్త్రీలకైనా ఇతర స్త్రీల వల్ల వస్తులాభము, ధనలాభము, ప్రయోజనాలు చేకూరటానికి కూటమిలో శుక్రుడు జన్మంలో ఉండటం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే జనాకర్షణ కలిగిన వ్యక్తులుగా మకర రాశి వాళ్ళు పంచగ్రహ కూటమిలో శుక్రుడు జన్మంలో యోగించడం వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. కాబట్టి కూటమిలో శుక్రుడు, చంద్రుడు 2 యోగించడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు మకర రాశి వాళ్ళు పొందుతారు. కూటమి పూర్తి కాగానే చతుర్గ్రహ కూటమి అంటే పంచగ్రహ కూటమి పూర్తి కాగానే చతుర్గ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా జన్మంలో ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల్లో కేవలం శుక్రగ్రహం మాత్రమే మకర రాశి వాళ్ళకి యోగిస్తుంది. రవి, బుధుడు, కుజుడు జన్మంలో యోగించటం లేదు కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. రవి జన్మంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు కంటికి కానీ గుండెకి కానీ సంబంధించిన అనారోగ్య సమస్యలు రావటం,
ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉండటం, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. అలాగే 1.5 కేజీ గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అలాగే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినాలి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోవాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అప్పుడు జన్మంలో రవిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే జన్మంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల విద్యార్థులు కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు కూడా బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. బాగా ప్రిపేర్ అవ్వకపోతే సెలెక్ట్ అవ్వటం కష్టం. వ్యాపారంలో కూడా బాగా తెలివితేటలు ప్రదర్శించి కొత్తగా వ్యాపారం చేస్తేనే ఎక్కువ లాభాలు వస్తాయి, లేకపోతే సాధారణ లాభాలు వస్తాయి. బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే గణపతి మంత్రం గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. 1.5 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడు జన్మంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే జన్మంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్లే మకర రాశి వాళ్ళు సమస్యలు తెచ్చుకుంటారు, బీపీ పెంచుకుంటారు, రిలేషన్స్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఆఫీసులో కూడా ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో సాధారణంగా ఉంటుంది. సోదరులతో గొడవలు అవటానికి కూడా జన్మంలో కుజుడు కారణమవుతాడు. కాబట్టి సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి, కోపం తగ్గించుకోవాలి. జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.5 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో వార ఫలాలు చూసే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు. పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు మాత్రం శుక్రుడితో పాటు చంద్రుడు కూడా యోగిస్తున్నాడు. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు పొందవచ్చు, వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే వారఫలాలు చూసేటటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. అంటే చతుర్గ్రహ కూటమిలో ఉన్నాయి. అయితే ఈ వారంలో వచ్చే పంచగ్రహ కూటమిలో చంద్రుడు కూడా 12వ స్థానంలోకి వస్తున్నాడు. అప్పుడు 5 గ్రహాలు 12వ స్థానంలో ఉంటున్నాయి. పంచగ్రహ కూటమి పూర్తి కాగానే చంద్రుడు వెళ్ళిపోయి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు 12వ స్థానంలో ఉంటున్నాయి. పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు కానీ చతుర్గ్రహ కూటమి ఉన్నప్పుడు కానీ కుంభరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల అనుకూలత తక్కువగా ఉంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వ్యయస్థానంలో 12వ స్థానంలో ఉన్నాయి. 12వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. రవి 12వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. రహస్య శత్రువులు పెరుగుతారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. రవి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు కూడా 12వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే అనుకున్న ర్యాంకులు కాకుండా కొంచెం తక్కువ ర్యాంకులు వస్తూ ఉంటాయి. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో మిస్ అయిపోయే అవకాశం ఉంది. కొత్త జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేసినా ఊహించిన దానికంటే లాభం తక్కువగా వస్తూ ఉంటుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో బుధుడు 12వ స్థానంలో ఉండటం వల్ల అంతగా అనుకూల ఫలితాలు ఉండవు. అలాగే కుజుడు 12వ స్థానంలో ఉండటం వల్ల అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ అంత గొప్పగా ఉండదు. సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ కావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ వారం 12లో కుజుడు ఉండటం వల్ల శత్రువులు, ఖర్చులు ఈ సమస్యలనే ఉంటాయి. అలాగే శుక్రుడు 12వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోకపోతే చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా వ్యాపారాల్లో లాభం రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు వార ఫలాలు చూసే 4 గ్రహాలు కూడా వ్యయస్థానంలో 12వ స్థానంలో ఉండటం వల్ల ఈ 4 గ్రహాల బలం పెంచుకోవడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. అలాగే పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు చంద్రుడు 12వ స్థానంలో ఉండటం వల్ల మానసిక అశాంతి కూడా కలుగుతుంది.
తల్లి వైపు బంధువులతో విభేదాభిప్రాయాలు, తల్లిగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. పంచగ్రహ కూటమి తొలగిపోగానే చతుర్గ్రహ కూటమిలో 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి, సుదర్శన మంత్రం చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం మంత్రం రోజు వీలైనన్ని సార్లు, కనీసం 11 సార్లు లేదా 9 సార్లు చదువుకోండి. రవి, బుధుడు, కుజుడు ఏకకాలంలో యోగిస్తారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రుడు యోగించాలంటే లలితా సహస్రనామ చాంటింగ్ వినండి. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు శుక్రుడు కూడా యోగిస్తాడు. అలాగే పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు చంద్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో నానబెట్టిన బియ్యం ఆవుకు తినిపించడం, కేజింబావు బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా చంద్రుడి అనుకూలత పొందవచ్చు, మనశ్శాంతి పొందవచ్చు. అలాగే ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రం చదువుకోవటం, పంచాక్షరి స్తోత్రం వినటం ద్వారా పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు చంద్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని తల్లిపరంగా ఉన్న సమస్యలు, మానసిక సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే కుంభరాశి వాళ్ళు ఎక్కువ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి, అందులోని ఈ వారం పంచగ్రహ కూటమి కూడా వచ్చింది కాబట్టి ఇన్ని పరిహారాలు పాటించుకోవటం వీలు కాకపోతే ఉగ్ర దేవతలను పూజించండి. ఉగ్రదేవతలను ఎక్కువగా పూజిస్తే కూడా చాలా వరకు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అందుకే వీలైతే ఒక్కసారి కాళికా అమ్మవారి ఆలయ దర్శనం ఈ వారంలో చేసుకొని కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం, కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 41 ప్రదక్షిణలు చేసినా కూడా కుంభరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. దాంతోపాటు కాలభైరవుని దర్శనం చేసుకోవటం, కాలభైరవాష్టకం వినటం, కాలభైరవ ఆలయంలో జలాభిషేకం చేయించుకోవటం, కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోవటం, ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా పూజించినా కూడా కుంభరాశి వాళ్ళు చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం వారఫలాలు చూసే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 కూడా 11వ స్థానంలో మీనరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాయి. అలాగే ఈ వారంలో ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమిలో చంద్రుడు కూడా 11వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం అఖండ రాజయోగం పట్టబోతోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ వారం వారఫలాల్లో చతుర్గ్రహ కూటమి ఉన్నప్పుడు 4 గ్రహాలు లాభస్థానంలో యోగిస్తున్నాయి. ఎప్పుడైతే పంచగ్రహ కూటమి ప్రారంభమవుతోందో పంచగ్రహ కూటమిలో చంద్రుడు కూడా 11వ స్థానంలోకి రాగానే చంద్రుడు కూడా యోగిస్తున్నాడు. పంచగ్రహ కూటమి తొలగిపోగానే మళ్ళీ 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దానివల్ల ఈ వారం మీనరాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అఖండ రాజయోగం పొందటానికి అరుదైన అవకాశం మీనరాశి వాళ్ళు పొందబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా ఈ వారం వారఫలాల్లో అందులోనూ పంచగ్రహ కూటమిలో రవి 11వ స్థానంలో యోగించటం వల్ల స్థిరాస్తుల పరంగా మీనరాశి వాళ్ళకి మంచి లాభం చేకూరుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన స్థిరాస్తులు పొందగలుగుతారు. ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది. విశేషమైన ధనలాభం చేకూరుతుంది. అలాగే చంద్రుడు కూడా పంచగ్రహ కూటమి ప్రారంభం కాగానే 11వ స్థానంలోకి వస్తాడు కాబట్టి పంచగ్రహ కూటమిలో చంద్రుడు 11వ స్థానంలో యోగించడం వల్ల కార్యసిద్ధి సులభంగా ఏర్పడుతుంది. మీనరాశి వాళ్ళకు అన్ని రకాలుగా శుభాలు చేకూరుతాయి. ఏ విషయంలోనూ లోపం అనేది మీనరాశి వాళ్ళకు ఉండదు. అలాగే పంచగ్రహ కూటమిలో కుజుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకి తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇదివరకు అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిరాటంకంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. రావాల్సిన ధనం సకాలంలో చేతికందుతుంది. ఏ పని చేయాలన్నా మనోధైర్యం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. దృఢ సంకల్పంతో ఏ కార్యక్రమానైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తులాభం కూడా ఆనందాన్ని కలిగింపజేస్తుంది. పంచగ్రహ కూటమిలో కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు 11వ స్థానంలో లాభస్థానంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళు మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు.
బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల్లో బంధువుల ఇళ్లలో, మిత్రుల ఇళ్లలో వాళ్ళకు కావలసిన సహాయ సహకారాలు మీరు అందించగలుగుతారు. కూటమిలో బుధుడు 11వ స్థానంలో యోగించడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పంచగ్రహ కూటమిలో శుక్రుడు కూడా 11వ స్థానంలో అద్భుతంగా మీనరాశికి యోగిస్తున్నాడు. పంచగ్రహ కూటమిలో శుక్రుడు యోగించటం వల్ల అద్భుతమైన సంతోషం మీనరాశి వాళ్ళకు కలుగుతుంది. బంధువులకు ఇష్టలుగా మారిపోతారు. స్నేహితులకు ప్రేమపాత్రులుగా మారిపోతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం, విందు భోజనం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ఆప్యాయత, అనురాగం పెంపొందింపజేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖగోళంలో ఏర్పడే అద్భుతం పంచగ్రహ కూటమి మీనరాశి వాళ్ళకి జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగాన్ని కలిగించబోతోందని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. ఎందుకంటే పంచగ్రహ కూటమిలో ఉన్న 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు లాభస్థానంలో 11వ స్థానంలో మీనరాశి వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తున్నారు. పంచగ్రహ కూటమి పూర్తి కాగానే చంద్రుడు మారిపోగానే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు 11వ స్థానంలో చతుర్గ్రహ కూటమిలో అద్భుతంగా యోగిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి చాలా అరుదైన అఖండ రాజయోగం పంచగ్రహ కూటమి వల్ల పట్టబోతోంది. మీనరాశి వాళ్ళ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీనరాశి వాళ్ళు ఎటువంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే మాత్రం సాధ్యమైనంత వరకు ఇష్టదేవతను ఎక్కువగా ఆరాధన చేసుకోండి. అలాగే వీలైనప్పుడు మీ ఇష్టదైవం ఆలయానికి వెళ్ళి ఇష్టదైవం ఆలయంలో దీపాన్ని వెలిగించుకోండి. అలాగే ఓం వర్ధనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటే ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ఈ వారం మొత్తం అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. వీలైతే ఈ వారం నవధాన్యాలు గోమాతకు ఆహారంగా తినిపించడం లేదా నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద పంచగ్రహ కూటమి వల్ల, చతుర్గ్రహ కూటమి వల్ల ఈ వారం తిరుగులేని విజయాలు అందుకోబోతున్న రాశి మీనరాశి. చాలా సంవత్సరాల తర్వాత మీనరాశి వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు జరగబోతోంది. ఈ పంచగ్రహ కూటమి వారఫలాల్లో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించడం వల్ల మీనరాశి వాళ్ళు జీవితంలో తారాస్థాయికి ఎదుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జీవితంలో వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తున్నప్పుడు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి, ఇంటి యజమానికి అదృష్టం కలిసి రావటానికి, ఇంట్లో పిల్లలకు అదృష్టం కలిసి రావటానికి ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోవాలని మనకి సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. అయితే ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు తల్లిగారి చేతుల మీద దీపారాధన కుందులు తీసుకొని ఆ దీపారాధన కుందులు అత్తవారింటికి తెచ్చుకోవాలి. తల్లి చేతుల మీదుగా తీసుకున్న దీపారాధన కుందుల్లో 41 రోజుల పాటు ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో పూజ గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. పిల్లలకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళినప్పుడు కష్టాలు ఎక్కువగా ఉంటే వాటన్నిటి నుంచి బయటపడాలంటే మీ తల్లిగారి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని మీ ఇంటికి వచ్చి 41 రోజులు ఆ కుందుల్లో దీపం పెట్టండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అది కూడా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ పెళ్లి కావలసిన అమ్మాయిలు ఉంటే తల్లి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని 41 రోజులు ఇంట్లో దీపం ఆవు నెయ్యితో పెడితే మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. ఒకవేళ దీపారాధన కుందులు వెండివి తీసుకోవటానికి తగినంత స్తోమత లేని వాళ్ళు మట్టి దీపారాధన కుందులైనా సరే తీసుకోవచ్చు. అంటే మట్టి ప్రమిదలైనా సరే తల్లి చేతుల మీదుగా తీసుకోవచ్చు. అలా తల్లి చేతుల మీదుగా తీసుకున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు గనక అత్తవారింట్లో వెలిగించుకుంటే అమోఘమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా జీవితంలో ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా వచ్చేటటువంటి గ్రహాల సంచారంలో మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఆ మార్పులను బట్టి, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.